తెలంగాణ బీజేపీకి అభయ్ పాటిల్ ఇన్ఛార్జిగా వస్తారా? పార్టీని గాడిలో పెడతారా? కొంతమంది నేతల తీరును సరిచేస్తారా? సీరియస్ చర్యలకు ఉపక్రమించనున్నారా? విభేదాలను సరిచేస్తారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. తెలంగాణ బీజేపీ అంటేనే విభేదాల పార్టీ అన్న ముద్ర రోజురోజుకు పెరుగుతుంది. ఈ తరుణంలో గాడిలో పెట్టే బాధ్యతను అభయ్ పాటిల్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. గత కొన్నాళ్ల నుంచి రాష్ట్ర పార్టీకి కొత్త ఇన్ఛార్జిగా అభయ్ పాటిల్ వస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ట్విట్టర్ వేదికగా అభయ్ పాటిల్ కూడా తనని తాను తెలంగాణ ఇన్ఛార్జిగా ప్రకటించుకున్నారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో రాష్ట్ర ఇన్ఛార్జిగా తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ కొనసాగారు. కానీ అనుకున్న ఫలితాలు రాకపోవడంతో అధిష్టానం రాష్ట్ర నేతలపై గుర్రుగా ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో కొంత పాజిటివ్ ఫలితాలు సాధించినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ ఘోరంగా విఫలమైంది. 2028 ఎన్నికల నాటికి బీజేపీ అధికారంలోకి రావాలన్నదే కాషాయ దళం టాస్క్గా పెట్టుకుంది. కొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికలే వచ్చే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేస్తాయనే అంచనాలలో బీజేపీ ఉంది. అందులో భాగంగానే అధిష్టానం రాష్ట్రంపై ప్రత్యేక ఫోకస్ పెడుతుంది. స్థానిక సంస్థ ఎన్నికల్లో బలం పెంచుకుంటే వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సులువవుతుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. కేంద్రంలో 3వసారి అధికారంలోకి వచ్చిన మోదీ మళ్లీ ఇంకోసారి గెలవాలంటే దక్షిణాది రాష్ట్రాలు కీలకం కానున్నాయి. అందుకే ఈసారి దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ మార్కు ఉండేలా అధిష్టాన పెద్దలు ప్రణాళికలు రచిస్తున్నారు. ఆ క్రమంలో తెలంగాణ బీజేపీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తారన్న టాక్ వినిపిస్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఇంకా పెండింగ్లో ఉంచారు. అధికార కాంగ్రెస్ అధికార బాధ్యతలను బీసీ నేతకు అప్పగించింది. ఈ తరుణంలో బీజేపీపై మరింత భారం పెరుగుతుంది. ముందు నుంచి పార్టీలో ఉన్న సీనియర్లకే పగ్గాలు అప్పగించాలా, వలస నేతలకు ఛాన్స్ ఇస్తారా అన్న పంచాయతీ ముదురుతోంది. అంతేకాదు రాష్ట్ర నాయకత్వానికి బీజేఎల్పీకి మధ్య గ్యాప్ పెరుగుతుంది. అధికార ప్రతినిధులు, జనరల్ సెక్రటరీల పనితీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు ఎక్కడున్నారు? గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు అన్నది పార్టీ శ్రేణులకు అంతు పట్టడం లేదు. ఇలాంటి గందరగోళ పరిస్థితులు నెలకొన్న రాష్ట్ర బీజేపీలో కొత్త ఇన్ఛార్జి వస్తే నేతల తలరాతలు ఎలా మారబోతున్నాయనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో కొత్త బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జిగా అభయ్ పాటిల్ కన్ఫర్మ్ అయ్యారన్న టాక్ వినిపిస్తుంది. కానీ రాష్ట్ర నేతలు దాన్ని కొట్టిపాడేస్తున్నారు. ఇన్నాళ్లు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ నేతృత్వంలో రాష్ట్ర నేతల తీరు ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్లు కొనసాగిందన్న విమర్శలు ఉన్నాయి. అంతేకాదు పార్టీలోకి కొత్తగా వచ్చిన నేతలను కాపాడుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారనే అపవాదు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్తో పాటు రాష్ట్ర నేతలపై ఉంది. అభయ్ పాటిల్ వస్తే ఆ పప్పులేవి ఉడకవంటున్నారు. తాజాగా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వచ్చిన అభయ్ పాటిల్ రాష్ట్ర నేతలకు గట్టిగానే చురకలంటించారు. పార్టీ కోసం పనిచేయకపోతే స్థానం ఉండదని వార్నింగ్ కూడా ఇచ్చారంటున్నారు. ఇక ఆ క్రమంలో పాత నేతలకు అభయ్ పాటిల్ అంటే అస్సలు నచ్చటం లేదట. అందుకే ఆయన పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకోకుండానే ఆయన మాకొద్దని ఢిల్లీ పెద్దలకు మొరపెట్టుకుంటున్నారట.